ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి అనుదిన ప్రార్థనా కార్యక్రమంలో ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారని ఎంతో విశ్వాసంతో ఉన్నాం. అలాగే ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మీకు ప్రార్థన అవసరతలు ఉంటే కనుక తెలియచేయండి. మంచిది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట మీకు అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? ఏమని చెప్తుంది లేఖనం అంటే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును. యుద్ధమైతే చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడైందును అని చెప్తుంది లేఖనం. కనుక నీ జీవితంలో ఎన్నో పర్యాలు శత్రువు నీ మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎన్ని రకాల యుద్ధాలు చేసినా, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా యుద్ధం చేయి, కానీ నీతో ఆయన ఉంటాడు. నీకు విజయమును ఆయన ఇస్తాడు. నాతో ఎవరు లేరు, నేను ఎలా యుద్ధం చేయాలి అని అనుకునేటువంటి పరిస్థితిలో ఉండకు. నీ తోటి వారు, బంధువులు, స్నేహితులు ఎవరు వచ్చినా రాకపోయినా ఆ యుద్ధంలో ప్రభు నీతో ఉంటానని చెప్తున్నారు. ఆయన నీతో ఉండి అమాలేకుల చేతిలో నుంచి, ఇంకా శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేతిలో నుంచి, ఇంకా అనేకమైన గుంపుల నుంచి విడిపిస్తాడు. విడిపించడానికి నీతో ఉన్నాను అని చెప్తున్నాను. అయితే వారు నీపైన విజయము పొందజాలరు. ఏమాత్రం వాళ్ళు నీపైన విజయము పొందజాలరు. కనుక ఆత్మీయ పాఠాలు ఇవి. ఆత్మీయంగా అర్థం చేసుకో. దేవా, నా పైన శత్రువు జయం పొందకుండా నాకు తోడుకుండి ప్రార్థన చేసుకో. దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని యుద్ధం మానేయబాకు. యుద్ధం చేయి. యుద్ధం వాళ్ళు వస్తాయి. యుద్ధం చేయి. ఆ యుద్ధంలో నీకు తోడుకుంటానని చెప్తున్నాను. కనుక ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయము మాతో మీరు మాట్లాడారు. శత్రువులు, సాతాను బృందము సంఘం మీద, అనగా వధువు సంఘం అనగా మనమే అని చెప్పాం. కనుక వాడు దాడి చేస్తాడు. అయితే మీరు యుద్ధము చేయండి, నేను మీతో ఉంటానని సెలవిచ్చాం. వాళ్ళు విజయము పొందలేరు అని చెప్పాం. కనుక మమ్మల్ని విజయవంతులుగా చేసి అపవాదిని ఓడించి మీ నామానికి మేము తెచ్చాం. అనేక రకాలుగా ఆర్థికపరమైన యుద్ధాలు, అనారోగ్యపరమైన యుద్ధాలు, ఇలాగ ఎన్నో వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని జయించి ముందుకెళ్ళటానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో మనల్ని అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.